హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారు, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా మంచి మంచి టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని అయితే పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం జనరల్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం సార్. వెరికోస్ వెయిన్స్ అంటాం కదా, తెలుగులో వచ్చేసి అనారోగ్య సిరలు అని మన పెద్దలు కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇవి చాలా మందికి ఒక 40 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే నార్మల్గా మనం ఏజ్తో పోల్చలేం, కానీ నార్మల్ పర్సన్స్లో అయితే ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి అనారోగ్య సిరలు అనేవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. దట్టు అవి గ్రీనిష్ కలర్లో కనిపిస్తాయి. కొంతమందికి నలుపు రంగులో కనిపించడం, సహజంగా తీసుకోవడం కూడా చాలా మంది జరుగుతుంది. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో అంటే కనిపిస్తాయి ఎక్కువగా? నేను అన్నట్లుగా ఏజ్తో అంటే ఎలాంటి ఏజ్ అంటే ఎంతవరకు ఏజ్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేవి కనిపిస్తాయని చెప్పవచ్చు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మనము వారికోస్ వెయిన్స్ అంటే ఈ మనకు ఎస్పెషల్లీ చర్మం కింద ఉండే రక్తనాళాలు అనమాట అవి. సో చర్మం కింద ఉండే రక్తనాళాలు ఎస్పెషల్లీ కాళ్ళల్లో మనకు బాగా ఉబ్బడం లాంటివి, అంటే సైజ్ పెరగడం లాంటి వాటిని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఎక్కువగా ఎవరిలో ఇలా జరుగుతుంది అని అంటే, ఎక్కువగా నిల్చొని ఉండే ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అనుకోండి, లేకపోతే షాప్ ఓనర్స్ అనుకోండి, ఎక్కువగా నిల్చొని చేసే పనులలో, లేదా మాలాగా డాక్టర్స్ సర్జన్స్ ఉంటారు కదా, ఎక్కువగా నిల్చొని సర్జరీస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా నించొని ఉంటే వస్తాయి. ఎందుకు అని అంటే, మనము వెయిన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. మంచి రక్తనాళాలేమో ఆర్టరీస్ అంటాం. ఆర్టరీస్ అంటే గుండె నుంచి కిందికి తీసుకెళ్తాయి రక్తాన్ని. దాని తర్వాత కింద నుంచి గుండెకు వాపస్ తీసుకొచ్చే వాటిని మనం వెయిన్స్ అంటాం. అవి చెడు రక్తనాళాలు. ఆ వెయిన్స్ కింద నుంచి పైనకి పంప్ చేయాలి కాబట్టి అగెయిన్స్ట్ ద గ్రావిటీ పంప్ చేయాలి బ్లడ్ని. సో అలా పంప్ చేయాలి అని అంటే ఆ వెయిన్స్లో తలుపుల్లాగా, ఇప్పుడు మనకు రూమ్కి డోర్స్ ఉంటాయి కదా, అలా తలుపుల్లాగా అక్కడక్కడ మధ్యలో వెయిన్స్ తలుపుల్లాగా ఉంటాయి. ఇలా ఎక్కువగా నించోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, లేదా ఏజ్ ఫ్యాక్టర్ వల్లనో ఏదో తరతర కారణాల వల్ల ఆ తలుపులు లాంటివి వీక్ అయిపోతూ ఉంటాయి. సో వీక్ అయిపోయినప్పుడు పైనికి అంత ఎఫిషియెంట్గా పంప్ చేయకుండా సగం బ్లడ్ కిందికే లీక్ అవుతూ ఉంటుంది. సో అలా లీక్ అయినప్పుడు ఇది కొన్ని నెలలు సంవత్సరాల నుంచి జరగడం వల్ల ఆ వెయిన్స్ సైజ్ పెరగడము, వారికోస్ వెయిన్స్ లాగా డెవలప్ అవ్వడము జరుగుతుంది. ఇప్పుడు దీనికి అంటే నార్మల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి అంటే ఏ వయసు గల వారిలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పొచ్చు? ఇక్కడ మనము వయసు ప్రాధాన్యం తీసుకోవడం కంటే ప్రొఫెషనల్ ఆక్యుపేషనల్ ప్రాధాన్యం తీసుకోవడం అయితే బెటర్. పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి, గ్రాండ్ మదర్స్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, వీళ్ళకి కూడా కనిపిస్తాయి కదా, అందుకనే జనరల్ గా అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి ఈ ఇంతకుముందు మనం తాతలను, అమ్మమ్మలను, నాన్నమ్మలను వాళ్ళని తీసుకుని ఉంటే వాళ్ళు ఎక్కువగా నించొని చేసే పనులు కానీ, పొలం పనులు కానీ ఇవన్నీ ఎక్కువగా చేసేవాళ్ళు. వాళ్ళకి ఈ వెయిన్స్ వీక్ అవ్వడము, ఈ వీక్ అయ్యి నరాలు ఉబ్బడము ఇవన్నీ ఎక్కువగా జరిగేవి. సో అందుకు మీకు ఆ విధంగా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు యంగర్ జనరేషన్లో కూడా నించొని చేసే పనులు ఎక్కువగా అయిపోయాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూర్చొని చేసే పనులు కూడా ఎక్కువ అయిపోయాయి. సో కూర్చొని చేసినా కానీ ఇబ్బందే, నించొని ఎక్కువసేపు చేసినా కానీ ఇబ్బందే. సో ఇలాంటి ప్రొఫెషన్స్ ఎక్కువ అయిపోయాయి. ఫీమేల్స్లో ఎక్కువ అయిపోయాయి, మేల్స్లో ఎక్కువ అయిపోయాయి. సార్ ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే కనుక ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ఫీమేల్స్ లో కంటే మేల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి, అసలు ఫీమేల్స్ లో కనిపించవు. మేల్స్ లోనే కనిపించడానికి గల కారణాలు ఏమిటి? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే, చాలా మంది ఇప్పుడున్న కాలంలో మీరు అన్నట్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి చాలా వరకు కనిపిస్తున్నాయని కూడా మీరు చెప్పడం జరిగింది కదా. కాబట్టి అసలు ఇవి కనిపించడానికి అంటే మేల్స్ లోనే కనిపించడానికి గల కారణాలు ఏమి ఉండవచ్చు అంటారు? మరి మేల్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి, ఫీమేల్స్ లో ఎక్కువగా కనిపించవు అనేది అది యాక్చువల్లీ కరెక్ట్ కాదమ్మా. చెప్పాలంటే ఫీమేల్స్లో వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే నెంబర్సే ఎక్కువ. ఎందుకు అని అంటే, వాళ్ళకి ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిన్స్ వీక్ అవ్వడం జరుగుతుంది. వెయిన్స్ వీక్ అయినప్పుడు అప్పుడు నుంచి స్టార్ట్ అవ్వడం, లీకింగ్ అనేది, ఈ వాల్స్ అనేవి అయితే డ్యామేజ్ అవుతాయి కదా, అక్కడ నుంచి బ్లడ్ లీకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని మంత్స్ కానీ ఇయర్స్ కానీ
సాగినప్పుడు ఆ వెయిన్స్ సంబంధించి సిమ్టమ్స్ చూపించడం స్టార్ట్ అవుతాయి. సో, ఎక్కువగా యాక్చువల్‌గా మనకు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఫీమేల్స్‌లోనే ఎక్కువగా వారికోస్ వెయిన్స్ వస్తాయి. మేల్స్‌లో ఎవరికి వస్తాయి అనంటే ఎక్కువగా స్టాండింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సిట్టింగ్ జాబ్స్ ఈజ్ నెక్స్ట్. కానీ ఎప్పుడైనా ఫస్ట్ స్టేజ్ స్టాండింగ్ ఎక్కువగా నిల్చొని ఉండే ప్రొఫెషన్స్ వాటికి కనిపిస్తా ఉంటుంటాయన్నమాట. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకు ఈ వెరికోస్ వెయిన్స్ గురించి, అనారోగ్య సిరల గురించి అయితే చాలా క్లియర్ కట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా. నమస్తే.